కేటీఆర్ సంబంధించి సిట్ నోటీసులపై మాట్లాడడానికి మనతో పాటు పద్మాదేవేంద్ర రెడ్డి ఉన్నారు. మేడం, ఎట్లా చూస్తున్నారు? మన హరీష్ రావు ఈరోజు కేటీఆర్, రేపు కేసీఆర్ కూడా నోటీసులు వచ్చాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అంటే కేవలం అభివృద్ధి చేయండి, హామీలను నెరవేర్చండి అని చెప్పేసి అడిగినందుకే ఇదంతా నడుస్తూ ఉన్నది. ఆయన ఎలక్షన్ల ముందు, జనరల్ ఎలక్షన్స్ ముందు ముఖ్యమంత్రి కావడానికి అనేక హామీలు ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత ప్రతిపక్షాల మీద పడ్డారు తప్ప ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, ప్రతిపక్షాలు వాళ్ళ అవినీతి భాగవతాలను బయట పెడుతున్నారు కాబట్టి కేటీఆర్ గారి, హరీష్ రావు గారు కానీ సిట్లు వస్తూ ఉన్నాయి. అసలు సీరియల్ లెక్క నడిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిదీ ఒక స్కామ్ చేసింది అన్న విధంగా అన్నింటినీ సిట్లేస్తూ ఉన్నారు. ఎండ్లో కూడా తేల్చింది లేదు, వాళ్ళు చేసింది ఏం లేదు. కానీ వాళ్ళ బొగ్గ స్కాము, వాటర్ స్కాము, పవర్ స్కాము, ల్యాండ్ స్కామ్ అవన్నీ బయటకు వస్తున్నాయి. వీళ్ళు రోజు బయట పెడుతున్నారు కాబట్టే మరి ఆ కక్షతో ఆ విధంగా చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అమ్మలేదు, 420 హామీలు నెరవేర్చలేదు. మా ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తూ ఉన్నారు. కోటీశ్వరులను పక్కన పెట్టండి, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కూడా సరి ఇవ్వలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో అభివృద్ధి నోచుకోక అందరూ కూడా, ఈ నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అన్ని రంగాల వారు కష్టపడుతూ ఉన్నారు. రైతులైతే పాపం వాళ్ళని ఆదుకుంటోళ్ళు లేడని చెప్పేసి అవస్థలు పడుతూ ఉన్నారు. నీళ్లు లేక, కరెంట్ రాక, రైతు బంధు రాక, వాళ్ళకు పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ చూస్తలేరు. ఏం చూస్తున్నారు? ప్రతిపక్షాలు హామీలు నెరవేర్చమంటున్నారు కాబట్టి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, కృష్ణానది జలాలను మరలిస్తే ఊకోమంటున్నారు కాబట్టి హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద సిట్లేస్తారు. ఈ సిట్లేవి భయపెట్టవు. తప్పు చేయనంత వరకు ఏ సీట్లకు భయపడం. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసమే మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు కూడా కష్టపడ్డారు. వాళ్ళు ముత్యాలు లెక్క బయటకు వస్తారు. ఈ సిట్లు అనేటి కేవలం వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే యూజ్ చేసుకుంటా ఉన్నారు. కేవలం నాయకులను ఇబ్బంది పెడితే కార్యకర్తలు భయపడతారేమని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తున్నారు. కానీ ఇంకా గట్టిగా అవుతున్నారు. మా కార్యకర్తలు కూడా డి అంటే డి అనడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఇట్లాంటి చీప్ పాలిటిక్స్ చేస్తే మీరు చీప్ అవుతారు తప్ప, మీ స్కామ్లు బయటకు వస్తాయి తప్ప మా నాయకులకైతే ఎటువంటి హాని జరగదు. హాని జరగకుండా చూసుకుంటే వాళ్ళు తప్పు చేయలేదు, తప్పు చేయకుండా నిప్పులు ఎక్కువస్తారు. ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా రాబో కాలంలో వాళ్ళు మళ్ళీ దీనికింత శాస్తి అనుభవిస్తారని. 10 ఏళ్లలో మొత్తం అవినీతి అరాచక పాలనకు సంబంధించి ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబాన్ని జైలుకు పంపుతామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి నిజంగా అట్లా ఉందా? ఆయన అడ్డంగా దొరికింది 50 లక్షలతోని తీసుకుపోయి ఎమ్మెల్యేని కొనడానికి అడ్డంగా దొరికింది రేవంత్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. 10 ఏళ్లలో ఒకవేళ స్కామ్లే జరుగుంటే, అవినీతే జరుగుంటే మీ సిట్లేసుడికి ఏమైనా తేలిందా? అటు కాళేశ్వరంను పక్కన పడేసిండ్రు. కాళేశ్వరంను కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అని అటేసినారు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని పట్టుకున్నారు. ఈ ఫార్ములా రేస్ అన్నారు. ఏం తేల్చిండ్రు? ఓన్లీ సిట్లు ఇచ్చుడు, పోలీసు వాళ్ళు కూర్చుండబెట్టుడు, సాయంత్రం బయటకు పంపించుడు. మీ దాంట్లో సిట్ల మీ దగ్గర ఆధారం ఏముంది? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి ఎంత ప్రయత్నం చేసిండ్రో, మా నాయకుల నిష్ఠతో పనిచేసిండ్రు, వాళ్ళ కమిట్మెంట్తో పనిచేసిండ్రు. కాబట్టే మీ సిట్లు కూడా ఇప్పుడు ఏం చేయలేదు. మీరు ఎన్ని సిట్లు వేసుకున్నా తప్పు చేయలేదు, మా నాయకులు తప్పు చేయలేదు. డెఫినెట్గా వాళ్ళు కడిగిన ముత్యం లెక్కన బయటకు వస్తారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇప్పటివరకే బయట పెట్టమనే చెప్తున్నాం కదా. ఏం లేవు. కేవలం భయభ్రాంతులకు గురి చేయాలి, కక్ష సాధింపు చర్యలు చేయాలి, పోలీసు వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. సీరియల్ నడుస్తూనే ఉంటాయి. ఆడ మా అక్క చెల్లెలు టీవీలలో సీరియల్ చూసినట్టుగానే ఈ గవర్నమెంట్ చేసే సీరియల్ను కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. మా అక్క చెల్లెలు కోటీశ్వర్లు అయితే ఈ ఐతట్టులేరు. ఈ సీరియల్ అయితే చూస్తారు. సీరియల్ చూసే పరిస్థితి అయితే చూపెడుతున్నాడు. రోజు సిట్లే అని చెప్తున్నాడు. సిట్లే తీసుకుపోయి పోలీసు సీరియల్ నచ్చిందా? మరి ఈ సీరియల్ నచ్చిందా? వాళ్ళని అడగాలి. ఇప్పుడు అడుగుతాం. మా ప్రజలకు తెలుసుయా, మా ప్రజలకు అర్థమైపోయింది, మా అక్క చెల్లెలకు అర్థమైపోయింది ఏ సిట్లు నడిపిస్తున్నారు, ఏ సీరియల్ మంచిగా ఉందనేది అర్థమవుతుంది. ఎందుకంటే అక్క చెల్లెలు కోటీశ్వర్లు చేస్తా అన్నారు. వాళ్ళకి తులం బంగారం లేదు, మహాలక్ష్మి స్కీమ్ లేదు, వాళ్ళకు ఎటువంటి అన్ని చేస్తా అని చెప్పి మాటలకే పరిమితమైనది తప్ప ఎటువంటి హామీలను కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి వాళ్ళు కేవలం ప్రతిపక్షాల మీద పడ్డారు. ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టుడు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కవిత కూడా చెప్పింది అల్లుడి ఫోన్ కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి. అవన్నీ కూడా ఇప్పుడు సిట్ అందుకే వేసుకొని ప్రశ్నిస్తున్నారు కదా. ప్రశ్నించమనండి. ఎవరు ఏం జరిగిందో కూడా బయటకు వస్తుంది. ఊరికి అందరూ బట్టగాల్సి మీదేసేటోళ్ళు ఉన్నారు. ఆ బట్టగాల్సి మీదేసేటోళ్ళు ఉన్నంత మాత్రాన అవేనా చేసినాయా? అవేమన్నా తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.